రోజులుగా భయంకరంగా వర్షాలు కురవడం ద్వారా ల్యాండ్ స్లైడింగ్ జరిగి సో ఇదంతా అంశాలకి కారణాలు అయ్యాయి. ఇక్కడ ఒక్కసారి కనుక మీరు చూస్తే మీ కళ్ళారా మీరు చూడవచ్చు ఎంత డ్యామేజ్ జరిగిందంటే ఇక్కడ అంత పెద్ద డ్యామేజ్ జరిగింది. ఎంతో మంది వాళ్ళ ఇల్లు కోల్పోయారు, ఎంతో మంది వాళ్ళ లైఫ్ ని కోల్పోయారు. నిజంగానే కూడా ఈ సన్నివేశాలు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది. సో ఇటువంటి యొక్క సమయంలో మనమందరం కలిసికట్టుగా మానవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి నేను మీకు ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను. అలాగే ఐహెచ్ఆర్బీసీ కోర్ కమిటీ టీమ్ కేరళకి ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్న యొక్క ప్రదేశాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అలాగే మాకు తోచినంత సహాయం మేము చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని మేము మాకు తోచినంత సహాయం మేము చేస్తున్నాము. ఇలాగే మీకు ముందుగా వెళ్తూ మీకు ఎంత పెద్ద డ్యామేజ్ జరిగింది, ఎంత భయంకరమైన దృశ్యాలు ఇక్కడ జరిగాయి అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. సో మీకు మేము ఒక్కొక్క వీడియో ద్వారా మేము మీకు తెలుపుతామని చెప్పేసి మీకు నేను తెలియపరుస్తున్నాను. ఒక్కసారి కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క బ్రిడ్జ్ చూడండి. యాక్చువల్లీ ఇది బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది అనమాట. సో ఈ బ్రిడ్జ్ ని ఇమ్మీడియట్ గా ఆర్మీ వాళ్ళు కట్టారండి. ఇక్కడ ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి హెల్ప్ చేయడం అనేది మొదలు పెట్టారండి. నిజంగాంటే కూడా ఇక్కడ మానవత్వాన్ని కాపాడాలి, మానవత్వమే మానవ సేవ మాధవ సేవ ఎందుకంటారు ఇట్లా అంటే దీనికి అంటారండి. ఎందుకంటే మనం మానవులుగా పుట్టినప్పుడు తర్వాత మనము ఖచ్చితంగా సహాయం చేయాల్సిన యొక్క బాధ్యత మన మీద ఎంతో ఉంది. కాబట్టి సో మనమందరం కూడా కలిసి కట్టుగా సో కేరళ నుంచి వాయనాడు డిస్టిక్ లో ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేయండి, మీకు తోచినంత సహాయం మీరు చెయ్యండి. సో ఇక్కడ ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి. ఇక్కడ ఎన్నో ఫ్యామిలీస్ ఇల్లు లేకుండా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఒక్కసారి కనుక మీరు ఇటువైపు చూస్తే ఎంత దారుణంగా డ్యామేజ్ జరిగిందనేది మనం చూడవచ్చు. ఫ్యామిలీస్ దారుణంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ యొక్క ఇల్లులు కొట్టుకుపోయి ఎంత బాధాకరంగా నీళ్లు ప్రవహించి వాళ్ళ యొక్క ఇళ్లలో మొత్తం మునిగిపోయి, అలాగే మీరు ఈ సైడ్ కూడా మీరు చూడవచ్చు ఎంత డ్యామేజ్ జరిగిందంటే ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు ఇల్లులు వదిలిపెట్టేసి సో ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు వదిలేసి ఎంతో మంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళు కూడబెట్టుకున్న యొక్క ప్రతి చిన్న పైసా డబ్బు మొత్తం కూడా సో ఈ యొక్క నీళ్ళలో పోవడం జరిగింది. సో ఇటువంటి యొక్క సమయంలో మనమందరం కలిసికట్టుగా సో మనం అందరం కదిలి వచ్చి సో ఐహెచ్ఆర్బీసీ కోర్ కమిటీ టీం ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా మనమందరం కూడా కలిసి మనము ప్రజలని ఆదుకోవాలి, కేరళలోని వాయనాడ్ డిస్టిక్ లో ప్రజలను మనం ఆదుకోవాలనే యొక్క ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఇటువైపు ఇక్కడ ఇటువైపు వస్తే ఒక్కసారి చూడండి, ఈ ల్యాండ్ స్లైడింగ్ జరిగి ఇక్కడ పెద్ద కొండ ఏమైందంటే దాదాపు అంటే మీరు ఒకసారి పెద్ద రాళ్లు చూడొచ్చు, ఎంత పెద్ద రాళ్లు ఉన్నాయంటే అవి. సో ఒక్కసారి కనుక ఆ రాళ్లు ఆ యొక్క వాటర్ ఫోర్స్ కి భయంకరమైన వర్షం కురవడం ద్వారా ఆ రాళ్లు ఇలా కొట్టుకుపోయి రావడం వలన ఎన్నో ఫ్యామిలీస్ అంతమైపోయాయి. సో ఎంత బాధాకరమైన యొక్క సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ. సో మీకు ప్రతిదీ లైవ్ గా మేము తీసుకుని వెళ్తాము, ప్రతి ఒక్క వీడియో మీకు మేము పెడతాము. సో నిజంగాంటే కూడా ఇటువంటి యొక్క దృశ్యాలు చూస్తుంటే మనసులో బాధ కలించిపోతుంది. సో ప్రతి ఒక్కరికి వేడుకునేది ఏంటిదంటే అంటే కేరళకు రండి, వాయనాడ్ డిస్టిక్ కి రండి, ప్రజలను ఆదుకోండి. ఇది మన యొక్క నైతిక బాధ్యత, ఇది మన యొక్క నైతిక విలువలకు కూడిన యొక్క విషయం. కాబట్టి మానవ సేవే సో మాధవ సేవ అన్నారు. కాబట్టి మనమందరం కూడా చేయి కలిపి మన వంతు సహాయం మనం చేద్దాం. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ తరపు నుంచి సో లేదా మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారానైనా సరే సో మీకు ఒక ఫోన్ పే నంబర్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మీరు ఇక్కడికి రావచ్చు, మీరే ప్రత్యక్షంగా సో మీరు వచ్చి మీరు హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి ప్రాధాన్యపడుతున్నాను. సో మీకు ఇంకా కొన్ని లైవ్ అప్డేట్స్ తో మీకు కొన్ని లైవ్ ఫొటోస్ తో పిక్స్ తో మేము ముందుంటాము. 24/7 టాప్ న్యూస్ ఎంతవరకు సెలవు. మళ్ళీ మీకు మేము ముందుకి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త ఫొటోస్ మేము మీకు చూపించబోతున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. జరిగిన ఏరియాకి వచ్చింది. ఇక్కడ చూస్తే మీరు చూరమలై అండ్ ముందకాయ అని 2 విలేజెస్ నేమ్స్ అండి. ఇది ఎక్కడైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఫాగ్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడి నుంచి midnight 1 o'clock 30th July స్టార్ట్ అయిందంట. సో వరదలు అంటే వర్షం ఎక్కువగా రావడంతో ఇక్కడున్న ముండకాయ అనే విలేజ్ మొత్తము నాశనం అయిపోయింది. అసలు ఇక్కడ చూస్తున్న ఈ వాటర్ అనేది ఒక నది ప్రవాహం కాదు, ఇది ఒక విలేజ్. యాక్చువల్ గా ఆ విలేజ్ మొత్తం ఈ వర్షంతో కొట్టుకుపోవడంతో ఆర్మీ వాళ్ళు ఈ బ్రిడ్జ్ వేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత ఎన్నో కుటుంబాలు ఈ యొక్క వర్షంలో కూరుకుపోయి రాళ్లు పడిపోయి మొత్తం హౌసెస్ అన్ని నాశనం అయిపోయాయి. హౌసెస్ లో ఉన్న మనుషులు కూడా చాలా మంది వరకు చనిపోయారు. 480 మెంబర్స్ లో
450 మెంబర్స్ చనిపోయారంట. ఓన్లీ 30 మెంబర్సే ఇక్కడ బ్రతికారనే సంఖ్య చెప్పారు. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం అండి. అసలు అలాంటిది మన ఇంట్లో ఎవరికైనా జరిగితే ఎంత బాధ ఉంటుంది. అసలు ఇక్కడ మనుషులు ఎలా విలపిస్తున్నారు, రోధిస్తున్నారు అంటే అసలు అలాంటి సన్నివేశం చూసినట్లయితే ఈ 3 బిల్డింగ్స్ స్కూల్స్ అండి. ఇది నైట్ లో 1 o'clock కి తర్వాత 3 o'clock కి అలా రావడంతో అసలు నిద్రలోనే చాలా మంది చనిపోవడం జరిగింది. ఈ హౌసెస్ అన్ని కొట్టుకుపోయాయి, అన్ని రాళ్ళన్నీ ఇక్కడ పేరుకున్నాయి. చూడండి, వరదలాగా ఒక వాటర్ ఎంత సమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్పీడ్ తో వస్తుందంటే చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి. అసలు లైఫ్స్ అనేవి ఎవరివి లేవు. 480 లైఫ్స్ అండి, దాంట్లో 450 పోయాయంటే మీరే ఆలోచించండి. అలానే ఇలా చూస్తే ఈ చూరమలై అండ్ ముండకై అనే ప్రాంతాల్లో దాదాపు హౌసెస్ మొత్తం కొట్టుకుపోయాయండి. అసలు ఏం మిగలలేదు ఇక్కడ. ఇలాంటి సన్నివేశం అసలు చాలా బాధాకరంగా ఉంది. మీరెవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మన ఐహెచ్ఆర్ తరపు నుంచి మేము కోర్ కమిటీ ఎవరైతే ఇక్కడికి వచ్చామో మాకు తగినంత ఇక్కడ మేము ఐహెచ్ఆర్పీసీ తరపు నుంచి కోర్ కమిటీ మెంబర్స్ వచ్చామండి. నేషనల్ సెక్రటరీ గారు, తర్వాత చైర్మన్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ గారు జరుగుతున్నాయి. ఎందుకంటే కేరళ గవర్నమెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండి. సో ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా, ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, మనుషులు అందరూ కూడా ఏకమయ్యి ఇక్కడ అందరూ కూడా వచ్చేసి సో అందరికీ కూడా ఏదో ఒక రకంగా సాయం చేయాలి. సో మానవత్వాన్ని కాపాడాలి. సో మనిషికి చావు ఉంది కానీ మానవత్వానికి చావు లేదని చెప్పేసి ఇక్కడ నిరూపించడం అయితే మన సాక్షాత్ మన కళ్ళతో మనం చూస్తున్నాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎంత ముమ్మారంగా పనులు సాగుతున్నాయి. నిజంగా కూడా ఈ యొక్క ఏరియా చూస్తే ఎంత బాగా డ్యామేజ్ అయిందంటే అంత బాగా డ్యామేజ్ అయింది. గత 12 రోజులుగా సో కేరళ గవర్నమెంట్ కంటిన్యూగా ఈ యొక్క వర్క్ చేయించి సో మనుషులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అంతరాయం కలగకుండా వాళ్ళని క్యాంప్ హోమ్స్ కి షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకు కావాల్సిన దుస్తులు కానీ, వాళ్ళకు కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ కానీ, వాళ్ళకు ఉండాల్సిన వసతులు కల్పిస్తుంది కేరళ గవర్నమెంట్. అలాగే ఇక్కడ నలుమూల ప్రదేశాల నుంచి అందరూ వచ్చి వీళ్లకు కావాల్సిన వాళ్ళకు తోచిన సహాయం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క లేబర్స్ ఎంత కష్టపడుతున్నారంటే సో వీళ్ళు కంటిన్యూగా వర్క్ చేసి వాటిని క్లీన్ చేయాలి, వాటిని కంటిన్యూగా క్లీన్ చేసి సో త్వరగా అతి త్వరగా ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా సో ఈ యొక్క ఏరియాని మళ్ళీ మామూలుగా సహజంగా అందరూ బతికేలాగా, అందరూ సాఫ్ట్ సీటీగా సాగేలాగా చేయాలన్న ఉద్దేశంతో కంటిన్యూ చేయడం జరిగిందండి. సో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీ ముందుకు మేము మళ్ళీ వస్తాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంటి లోపల ఉన్న సామాను, సో ఇంటి లోపల ఉన్న ఫ్రిడ్జ్లు కానీ, నిత్యావసరాల వస్తువులు కానీ సో ప్రతిదీ కూడా నీళ్ళ మట్టం కావడం జరిగింది. ఒక్కసారి కనుక మీరు డీప్ గా చూస్తే ఎంత డ్యామేజ్ జరిగింది ఇట్లా అంటే అంత డ్యామేజ్ జరిగింది. నిజంగా కూడా హృదయం చలించిపోతుంది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. సో 12 రోజులుగా అతి భారీ వర్షాలు కురవడం ద్వారా సో అతి భారీ అంటే భారీ వర్షాలు కురవడం ద్వారా ల్యాండ్ స్లైడింగ్ జరగడం వల్ల మొత్తం కొట్టుకుపోవడం వలన ఎంత దారుణం ఇక్కడ కేరళ స్టేట్ లోని వాయనాడ్ డిస్ట్రిక్ట్ లో జరిగింది. సో ఇక్కడ మీరు కొన్ని అన్ని మీరు పిక్చర్స్ కనుక చూసినట్లయితే వ్యాపారస్తులు ఎలాగున్న వస్తువులు అలాగే ఉండిపోయాయి. మీరు ఒకసారి డీప్ గా చూస్తే ఆ వస్తువులు అలాగే ఉండిపోయాయి. ఒక్కసారి ఆ ఫ్రిడ్జ్ చూడండి ఎలా పాడేసి ఉందో, ఏమి టచ్ చేయకుండా ఎంత డ్యామేజ్ చూడండి. ఒకసారి ఎంత బాధగా ఉందంటే నిజంగా ఇంత బాధ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ల నుంచి కష్టపడి ఏదో ఒక స్థాయికి వచ్చి ఒక డబ్బులు కాస్త కూడబెట్టుకుని ఇది కంటిన్యూ చేద్దాము, లైఫ్ ని సాగిద్దాము అని అనుకునే లోపలే ఇంత దారుణం జరగడం తద్వారా మనుషులు వాళ్ళ యొక్క జీవితంలో ఒక హోప్ కోల్పోయారు. మళ్ళీ ఇటువంటి నార్మల్ జీవితం ఎప్పుడొస్తుంది అనే ఎదురు చూస్తున్నారు. దాతలు ముందుకొస్తారేమో, సహాయం చేసే వాళ్ళు ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకుంటారేమో అని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు. గో సో ఇప్పుడు ఇక్కడ మనము ఒక వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఎలా సఫర్ అయ్యారు, అసలు ఏం జరిగింది అనేది మనము సాక్షాత్తు ఆయనని అడిగి తెలుసుకున్నాము. आप बता सकते हैं ये कैसे चला है, कब चला है? जो 30 तारीख है वो उसको 1 बजे 30 मिनट में ये ऐसा हुआ था। हम लोग को उसको 29 तारीख को 12 बजे से बंद करके टाइम के अच्छे से बंद करके। तो ये आप ही की दुकान है? हाँ मेरा दुकान है। आपका कितना लॉस हुआ है? लास्ट यानी कि 11 बजे
बंद करके मेरा अच्छा, आपका पूरा लॉस हो गया ना? कितना हुआ लॉस? अमाउंट कितना लॉस हुआ? अमाउंट हाँ, अमाउंट इसके 15 लाख 30 लाख रुपए के ऊपर आता है। 15 लाख से 30 लाख तक इनका లాస్ हुआ है ये ల్యాండ్ స్లైడింగ్ की वजह से और ये बारिश की वजह से। సో దాదాపు ఇట్లా అంటే ఒక షాప్ ఓనర్ గారితో మనం మాట్లాడడం జరిగింది ఇక్కడ. ఆయన్నే ప్రత్యక్షంగా ఆయన ఏం చెప్తున్నారు ఇట్లా అంటే ఈ యొక్క ల్యాండ్ స్లైడింగ్ వలన, ఈ వర్షాల వలన, ఈ యొక్క ఇలా జరగడం వలన దాదాపు నేను నా షాప్ ని కోల్పోయాను, నథింగ్ బట్ నా యొక్క జీవితాన్ని కోల్పోయానని చెప్పేసి ఎంత బాధతో చెప్తున్నాడు ఇట్లా అంటే అంత బాధతో చెప్తున్నాడు. సో దాదాపు నేను సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించి పెట్టుకుని ఒక షాపు పెట్టుకుని జీవనం కొనసాగిద్దామని అనుకున్నాను, కానీ నా విధి ఇది ఒక ఆటంకం లాగా మిగిలిపోయింది అనేక బాధతో సో దాదాపు 15 నుంచి 30 లక్షల దాకా నాకు లాస్ వచ్చిందని చెప్పేసి తన యొక్క మనోవేదనను సో అతను చెప్పుకుంటున్నాడు. आपका नाम क्या है? मेरा नाम मोहम्मद अली है. इनका नाम मोहम्मद अली है. ఈయన పేరు మొహమ్మద్ అలీ అంట. ఎంతో బాధతో రోజు ఇక్కడ రావడము, నిలబడము, ఆ షాప్ వైపు చూడడము, బాధపడడం ఇదే జరుగుతుంది. తక్షణమే కేరళ గవర్నమెంట్ ఆదుకుంటుంది. అలాగే ఇక్కడ పనులు కూడా చర్యలు కూడా జరుగుతున్నాయి. సో వీళ్ళకు ఎటువంటి రకంగా సాయం కేరళ ప్రభుత్వం చేస్తుందని వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే సాయం చేయడంలో వెనకాడడం లేదు. నిజంగా కూడా ఇక్కడ పనిచేస్తున్న ఆర్మీ టీం అయితేనేమి గానీ, పోలీస్ ఆఫీసర్స్ అయితేనేమి గానీ, లేకపోతే వేరే 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 ప్రదేశాల నుంచి వస్తున్న మనుషులైతే ఎవరైతేమో గానీ వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఒకటే మాటలు చెప్పొచ్చు, ఇక్కడ ఏం గెలిచింది ఇట్లా అంటే మానవం గెలిచింది. ఇక్కడ ఎవరు గెలిపించారు ఇట్లా అంటే మనుషులు గెలిపించారు. ఎందుకంటే ఇటువంటి సమయంలో మనిషికి మనిషి ఆదుకోవాలి, మనిషికి మనిషి తోడొస్తాడు అనే నిరూపించడం జరిగింది. అందరికీ ఈ యొక్క వీడియో చూసి ఎంత వీలైతే అంత షేర్ చేసి సో మేము ఒక ఫోన్ పే నంబర్ ద్వారా కూడా వీళ్ళకు హెల్ప్ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో మీకు ఆ యొక్క ఫోన్ పే కూడా మీకు డిస్క్రిప్షన్ లో కింద ఇవ్వబడుతుంది. సో మీకు ఎంత చాతనైతే 1 రూపీ అయితే కూడా 1 రూపీ మీ వంతు 1 రూపీ చేయండి. మీరు 10 రూపీస్ చేయగలిగితే 10 రూపీస్ చేయండి. మీరు 100 రూపీస్ చేయగలిగితే 100 రూపీస్ చేయండి. కానీ మీరు చేసే చిన్న సహాయం ఒక జీవితాన్ని నిలబెట్టచ్చు అనేక ఆశ మాత్రము మర్చిపోవద్దండి. సో ఇంకొక చిన్న మాట చెప్పి ముగించాలని అనుకుంటున్నాను. అందరూ బతికేది ఆశ అయితే 10 మందిని బతికించడమే ఆశయం. అటువంటి ఆశయంతో కనుక మనం ఇప్పుడు మనం బతకాలి. ఎట్లా అంటే ఇటువంటి వ్యక్తులతో ఎవరైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగి కేరళ స్టేట్ లోని వాయనాడు జిల్లాలో ఎవరైతే ఇంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ బై. చెప్పండి ముజయ్ గారు, ఐహెచ్ఆర్పీసీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అసలు ఇది ఎందుకు స్థాపించారు? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అనంతపురం ఇక్కడ, కేరళ ఇక్కడ, అసలు మీరు అనంతపురం నుంచి ఇక్కడ వచ్చి సహాయం చేయాలి, ఇక్కడున్న ప్రజలని ఆదుకోవాలి, అసలు మీకు థాట్ ఎలా వచ్చింది? అసలు ఎందుకు మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు? ఒక 2 నిమిషాలలో మీరు మీ యొక్క మాటని చెప్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఖచ్చితంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే, అనంతపూర్ నుంచి ఇక్కడ రావడం కారణం ఏమంటే ప్రతి స్టేట్ లో ఐహెచ్ఆర్పీసీ టీమ్స్ ఉన్నాయండి. ఓకే, మేము ప్రతి టీమ్ గా భావించము, ఒక ఫ్యామిలీగా భావిస్తాము. ఇక్కడ అలానే కేరళలో కూడా కేరళ స్టేట్ లో ఒక ఐహెచ్ఆర్పీసీ ఫ్యామిలీ ఉందండి. ఐహెచ్ఆర్పీసీ ఫ్యామిలీ ఇక్కడ వైనాడ్ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ల్యాండ్ స్లైడ్ కారణంగా చాలా మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 480 బాడీస్ లో 480 మెంబర్స్ చనిపోయారంట. 480 దాంట్లో 450 కవర్ చేశారు, ఇంకా 30 బాడీస్ కనపడట్లేదు. వీళ్ళంతా ఎక్కడ పోయినట్ల? ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో ఒక్కరైనా ఏమన్నా ఇబ్బంది కలిగి ఏదన్నా అయితా ఉందంటే మనము ఊరికే ఉండము. అలానే ఇక్కడ ఐహెచ్ఆర్పీసీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇబ్బంది కలిగిందని చెప్పి మన టీం తరఫు నుంచి అంటే మీరు ఐహెచ్ఆర్పీసీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇబ్బంది కలిగిందని చెప్పి ఇక్కడికి వచ్చారా? లేకపోతే కేరళ వాయనాడ్ డిస్టిక్ లో ప్రజలందరూ కూడా విలవిలలాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఇళ్లను కోల్పోయారు, వాళ్ళ యొక్క వ్యాపారాలను కోల్పోయారు, వాళ్ళ యొక్క లైఫ్ ని కొంతమంది కోల్పోయారు, చిన్న పిల్లలు కూడా రోడ్డున పాలయ్యారు. సో దానికోసం వచ్చారా? మీకు చెప్పినట్ల
ఐహెచ్ఆర్పీసీ ఫ్యామిలీ అంటే మొత్తం స్టేట్ నా ఐహెచ్ఆర్పీసీ ఫ్యామిలీగా నేను భావిస్తున్నాను. దీంట్లో పిల్లవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అది ఐహెచ్ఆర్పీసీ మెంబర్ కావచ్చు, అవుట్ ఆఫ్ మెంబర్ కావచ్చు, ప్రతి ఒక్క మనిషి కోసం మా వంతు మనం సాయం చేయాలని చెప్పి ఒక హ్యుమానిటీ పర్పస్ కింద మేము రావడం జరిగింది. ఒక మెయిన్ మోటివ్ ఏమంటే మా ఐహెచ్ఆర్పీసీ మోటివ్ ఇదే అండి. వీ కెనాట్ హెల్ప్ ఎవ్రీవన్, బట్ ఎవ్రీవన్ కెన్ హెల్ప్ సమ్వన్. దట్ సమ్వన్ కెన్ హెల్ప్ ఎనీవన్. లెట్ us show that we all are one. అంతా ఒకటే అని చూపించేకి మేము కేరళకి రావడం జరిగింది. అది అనంతపూర్ నుంచి ఇక్కడ వరకు 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ ఈరోజు వచ్చి ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అంతా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాము. మా వంతు సాయం మేము చేయాలని చెప్పి వీ హ్యావ్ టు ప్రొవైడ్ షెల్టర్స్ దేర్. మీరు ఏ రకంగా సహాయం చేస్తున్నారండి? అంటే మీ వంతు నుంచి ఐహెచ్ఆర్పీసీ నుంచి మీరు ఎంత ఫండ్ కలెక్ట్ చేశారు? సో ఎంత వరకు ఇక్కడ మీరు సహాయం చేశారు? దాదాపు మేము చేయాలనుకునేది ఏమంటే ఇక్కడైతే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ గవర్నమెంట్ తరఫు నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళకి తర్వాత ఇక్కడ నుంచి అయిన తర్వాత షెల్టర్స్ వాళ్ళకి కావాల్సిన మెయిన్ కావాల్సిన షెల్టర్స్, దాని తర్వాత వాళ్ళ ఇంటికి కావాల్సిన హోమ్ నీడ్స్. అది ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ హెచ్ఆర్పీసీ టీమ్ తరఫు నుంచి కొంతమంది ఫ్యామిలీస్ కి మనం సాయం చేయాలని చెప్పి ఇక్కడ వరకు రావడం జరిగింది. థ్యాంక్ యూ ముజాహిద్ గారు. మీరు ఫ్యూచర్ లో ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. లాస్ట్ లో ఏం చెప్పాలనుకుంటున్నాను ఇట్లా అంటే, మీరు చేసే ₹1 సహాయం కూడా ఒక జీవితాన్ని రేపెట్టుస్తుంది. సో మీరు మీ అందరి దగ్గర ఫోన్ పే కనుక ఉంటే మీ యొక్క ఫోన్ పే నుంచి ఐహెచ్ఆర్పీసీ ఒక ఫోన్ పే నంబర్ ఇచ్చారు వాళ్ళు. ఆ ఫోన్ పేకి మీరు స్కాన్ చేయొచ్చు, లేకపోతే ఫోన్ పే ద్వారా ₹1 కానీ ఒక 10 రూపీస్ కానీ ఒక 100 రూపీస్ కానీ ఒక 500 రూపీస్ కానీ కూడా పంపించవచ్చు. మీరు ఎంత పంపిస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు. సో మీ మనసులో సాయం చేయాలనే గుణం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా సో మానవత్వాన్ని కాపాడండి. సో మీరు మీ వంతు సాయం చేయండి. మేమందరం కూడా ఇక్కడ ఏకమయ్యాము. వాయనాడు డిస్టిక్ లోని ప్రజలని అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు 24/7 టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్. మరొక వీడియోతో మేము ముందుకున్నాము. సో ఇక్కడ కేరళలోని వాలంటీర్స్ చూశారు కదా, ఎలాగా అందరు కూడా ఒక సైన్యం లాగా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. సో మనకు కేరళ రాదు కాబట్టి మన కేరళ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయడానికి మనతో మన ఖదీర్ బాషా గారు ఉన్నారు. సో ఖదీర్ బాషా సాబ్ बताइए, ये लोग कब से काम कर रहे हैं? എത്ര ദിവസമായി ഇവിടെ? 17 दिन होगा. 17 दिन से काम कर रहे हैं. कोई बॉडी से आपने निकाली है? कोई बॉडी से ऐसा कुछ फाइंड किया है आपने? അതായത് ആളുകൾ മരണപ്പെട്ട ആളുകളെ ആരെങ്കിലും നിങ്ങൾ എടുത്തിട്ടുണ്ടെന്ന് ചോദിക്കുന്നു. ഒരു ഗവൺമെന്റ് ഡിപ്പാർട്ട്മെന്റ് ആണ്. गवर्नमेंट डिपार्टमेंट. अच्छा ठीक है. Okay. ഫയർ ആൻഡ് റെസ്ക്യൂ. So continue from 17 days you are all working here. So really hats off to you all. Working for continuous 17 days. Wish you all the best and thank you for your support. Wish you all the best everyone. Thank you everyone. Thank you. Thanks a lot. Really a grand salute to you all. Thank you one and all. Karamandi. Welcome to 24/7 Top News Trust of People. ఇక్కడ విలయ తాండంగా ఉంది. కేరళ వాయనాడు డిస్టిక్ లో ఎంత దారుణమైన సన్నివేశాలు ఉన్నాయి, ఎంత దారుణమైన దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి ఇట్లా అంటే ఒకసారి మీరు చూడవచ్చు. సో ఇది ఒక స్కూల్ అండి. ఇక్కడ స్కూల్ ఎంత దారుణంగా దెబ్బతినిందంటే అంత దారుణంగా దెబ్బతినింది. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడెక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరిగి ఎంత దారుణమైన నీళ్లు చోటు చేసుకున్నాయి ఇట్లా అంటే ఒక పక్క కిటికీలు ఇలాగే ఇక్కడ ఎన్నో 12 రోజుల నుంచి మొత్తం ఇక్కడ అతలాకుతలం అయిపోయింది. 12 రోజుల నుంచి మొత్తం ఇక్కడ అన్ని సర్వీసెస్ బంద్ అయిపోయాయి. 12 రోజుల నుంచి ఇక్కడ ఏ మాత్రం కూడా ఒక్క చిన్న సర్వీస్ కూడా ఇక్కడ లభించకుంది. ఒక్కసారి ఆలోచించండి ఎంత విలయ తాండం అనేది ఇక్కడ జరిగిందనేది మనం ఒకసారి గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, నిజంగా కూడా మనం ఎక్కడో ఉండి ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే మన ఫ్రెండ్స్ కి మనము అయ్యో పాపం అని అనుకుంటాము. కానీ ఇక్కడ కేరళలో వాయనాడ్ డిస్టిక్ లో ఎంత దారుణాలు చోటు చేసుకున్నాయి ఇట్లా అంటే ఈ ల్యాండ్ స్లైడింగ్ వలన. సో ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా కూడా ఎంత బాధగా ఉన్నాయంటే అంత బాధగా ఉన్నాయి. ఒక్కసారి కనుక మీరు ఇక్కడ చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. స్కూల్కి రావాల్సిన పిల్లలు ఇక్కడ చూడండి ఒక్కసారి అన్ని ప్రతి ఒక్కరు కూడా. సో సుహేల్ గారు ఒక్కసారి ఇక్కడ చూపించండి. సో ఇక్కడ ఎంత దారుణంగా ఉంది ఇట్లా అంటే స్కూల్కి రావాల్సిన పిల్లలు కంప్లీట్ గా 12 రోజుల నుంచి ఇక్కడ స్కూల్ కి సెలవు ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చేసి సో అందరినీ కూడా షెల్టరింగ్ క్యాంప్స్ కి పంపించేసి దాంతో పాటు అక్కడే వాళ్లకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. కేరళ గవర్నమెంట్ అన్ని విధాలుగా సో వాళ్ళకు సపోర్ట్ చేస్తా ఉంది. కేరళ గవర్నమెంట్ అన్ని విధాలుగా సో వాళ్ళని ఆదుకుంటా ఉంది. కానీ 12 రోజుల నుంచి పిల్లలకి చదువులు ఆగిపోయాయి. సో కేవలం ఒకే ఒక కారణం ఏంటిది ఇట్లా అంటే
భారీ వర్షాలు కురవడం తద్వారా ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. ల్యాండ్ స్లైడింగ్ జరగడం తద్వారా ఇంతటి ఘోరాతి ఘోరమైన దృశ్యాలు అనేటివి ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి మీరు కనుక కిటికీ లోపలికి చూస్తే కూడా ఎంత బురద లోపల ఉంది ఎట్లా అంటే, ఒక్కసారి చూడండి ఎంత బురద పేరుకోపోయింది ఎట్లా అంటే అంత బురద పేరుకోపోయింది. సో దీన్ని క్లీన్ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలి. ఇట్లా అంటే ఇక్కడ వాలంటీర్స్ ఒక్క ఆర్గనైజేషన్ కాదు, వందల ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి, ఎంతో మంది మనుషులు ముందుకొచ్చి, ఎంతో మంది మానవత్వవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకొచ్చి చెయ్యి కలిపి సో ఈ యొక్క ప్రదేశాన్ని ఎంత వీలైతే త్వరగా అంత తొందరగా మళ్ళీ సహజంగా నార్మల్ లైఫ్ ని తీసుకురావాలి అనేక ప్రయత్నాలైతే ముమ్మారంగా కొనసాగుతున్నాయి. సో ఇంకా కొన్ని దృశ్యాలు మేము ముందుకు తీసుకొస్తాము. అంతవరకు సో మాతో స్టే ట్యూన్. సో మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 24/7 టాప్ న్యూస్, ట్రస్ట్ ఆఫ్ పీపుల్. నేను మీ షోయబ్. మరొక సన్నివేశం, మరొక దృశ్యం చూడండి. ఒకసారి ఎంత విలయతాండంగా మారిందో ఈ యొక్క ప్రదేశం. వాయనాడు డిస్టిక్ కేరళలో ఎంత దారుణంగా ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇట్లా అంటే ఒక్కసారి కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద చెట్లు ఎంత ఇదిగా పడిపోయి, ఎట్లా అంటే అంత ఇదిగా పడిపోయి. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఒక స్కూల్. ఈ యొక్క స్కూల్ మిద్దె మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. ఒకవేళ పిల్లలు కనుక దీంట్లో ఉంటే ఆ టైంలో ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఇట్లా అంటే అంత పెద్ద ప్రమాదం జరిగేది. కానీ దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల ఎవరికి ఏమీ జరగలేదు. కొంతమందికి గాయాలయ్యాయి, వాళ్ళకు హాస్పిటల్ చేర్పించడం జరిగింది. ఒక్కసారి కనుక మీరు మొత్తం ఇక్కడ క్లోజ్ గా వస్తే ఈ యొక్క దృశ్యాన్ని మీరు కనుక చూస్తే ఎంత దారుణం జరిగింది, ఎంత డేంజర్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఎలాగా ఇదంతా జరిగింది ఇట్లా అంటే కంటే కూడా ఎంత బాగుంది నేను వర్ణించలేకపోతున్నాను. కేరళ స్టేట్ వాయనాడు ఇక్కడ చూస్తుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఈ యొక్క భారీ వర్షాలు పడడం ద్వారా, ల్యాండ్ స్లైడింగ్ జరగడం ద్వారా ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ కూలిపోవడం ద్వారా 30 మంది చిన్న పిల్లల యొక్క ప్రాణాలు పోయాయి. ఇంత బాధగా చెప్పుకోవాలంటే అంత బాధ. ఎందుకంటే పసిపిల్లలు, ఏమీ తెలియని పసిపిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలు పోతున్నారు. ఇక ల్యాండ్ స్లైడింగ్ వల్ల, ఈ యొక్క వర్షాల వల్ల ఎంత దారుణాలు ఇక్కడ జరిగాయి. ఇట్లా అంటే చూడడానికి ఇంత ఇబ్బందిగా ఉంది. ఇట్లా అంటే ఎవరైతే అది అనుభవించారో, ఎవరికైతే అది జరిగిందో అది చూసి నిజంగానే కూడా హృదయం కలించిపోతుంది. ఒక్కసారి కనుక మీరు ఇక ప్రదేశాలు చూస్తే ఎంత దారుణంగా ల్యాండ్ స్లైడింగ్ జరిగాయి. ఇట్లా అంటే అంత దారుణంగా ల్యాండ్ స్లైడింగ్ జరిగాయి. ఒక్కసారి కనుక మీరు ఇవన్నీ చూసినట్లయితే ఎంత దారుణమై. ఒక్కసారి అటువైపు చూడండి, పెద్ద పెద్ద కొండలు. సో ఆ రాళ్లు చూడండి, ఆ రాళ్లు రప్పలు ఆ ల్యాండ్ స్లైడింగ్ జరగడం ద్వారా అవన్నీ ఆ ఫోర్స్ కి కొట్టుకోవడం రావడం జరిగింది. ఆ కొట్టుకోవడం రావడం ద్వారానే స్కూల్ బిల్డింగ్ లో ఉన్న యొక్క చిన్న పిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము. ఇంకా మీకు లైవ్ అప్డేట్స్ ఇంకా మేము ముందుకు ఇవ్వబోతున్నాము. మాతో స్టే ట్యూన్గా ఉండండి. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 24/7 టాప్ పీపుల్. నేను మీ షోయబ్ని. మరొక బాధాకరమైన హృదయాన్ని కలిసే ఎంత దారుణంగా ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. ఎలాగో వర్షం ద్వారా ఎక్కువగా అతి వర్షం కురవడం ద్వారా, ల్యాండ్ స్లైడింగ్ జరగడం ద్వారా ఈ యొక్క కింద పోర్షన్ ఏదైతే ఉందో మొత్తం కూడా కొట్టుకుపోయి నీళ్ళంతా లోపల ఎలా పాడుతున్నాయని మీరు ఒకసారి చూడవచ్చు. సో అలాగే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి ఇట్లా అంటే కింద మెట్లు ఉన్నాయి. మీరు బాగా గమనించినట్లయితే కింద అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి పిల్లలు పోవడానికి. కానీ ఈ యొక్క ల్యాండ్ స్లైడింగ్ జరగడం ద్వారా ఈ యొక్క పెద్ద పెద్ద కొండలు అన్ని రాళ్లు అంటే రెప్పలన్నీ కూడా కొట్టుకొచ్చి ఇక బిల్డింగ్ ని మొత్తం కూడా నాశనం చేశాయి. అది జరగడం ద్వారా 30 మంది పిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలని కోల్పోయారు. సో ఎంత బాధాకరమైన విషయం అంటే ఇంత బాధాకరమైన విషయం. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేరళకు రండి, వాయనాడు డిస్టిక్కి రండి. మీకు తోచినంత సహాయము చెయ్యండి. మాతో చేయి కలపండి, మాతో నడవండి. ఈ యొక్క జర్నీలో మాతో పాటు మీరందరూ కూడా పాలు పంచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వన్. ఇంకొక అతి దారుణమైన వీడియో, ల్యాండ్ స్లైడింగ్స్, కుండపోత వర్షం, అతి భారీ వర్షం వలన ఎంత దారుణం జరిగిందని చెప్పేసి స్కూల్ ఇంత దారుణంగా తయారైందంటే అంత దారుణంగా తయారైంది. ఒక్కసారి మీరు బాగా గమనించినట్లయితే ఎంత ఇబ్బంది ఉందంటే ఇక్కడ అంత ఇబ్బంది. 12 రోజుల నుంచి అన్ని సర్వీసెస్ కూడా బంద్ అయిపోయాయి. పిల్లల స్కూల్స్,
వాళ్ళ తిండి, బట్టలు, ఇల్లు అంత సర్వనాశనం అయిపోయింది ల్యాండ్ స్లైడింగ్ వల్ల. సో నిజంగా చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఎంత బాధగా ఉందంటే కొన్ని చూస్తుంటే మాటలు రావట్లేదు, అంత దారుణమైన యొక్క వీడియోస్ ఉన్నాయి. సో మీకు ప్రతి ఒక్క వీడియో చూపించడానికి మా కెమెరామెన్ మీకు ప్రతి వీడియో చూపిస్తారు. ఇటువంటి మరొక వీడియో ఉంటారు. ఎంత దారుణంగా ఇది ఒక డ్రైవర్ కారు ఇంత దారుణంగా చూడండి. ల్యాండ్ స్లైడింగ్ వలన ఎక్కడ ఉండాల్సిన కారు ఎక్కడికి చూడండి. ఒక్కసారి మొత్తం కవరేజ్ మీకు కార్ చూపిస్తారు ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందనేది. సో ఈ ల్యాండ్ స్లైడింగ్ వలన అతలాకుతలం అయిపోయిన యొక్క జీవితాలు ఒక్కసారిగా ఎంత నిశ్శబ్దం అయిపోయినాయంటే అలా నిశ్శబ్దం అయిపోయాయి. ఒక్కసారి మీరు పరిసరాలన్నీ కూడా కనుక గమనించినట్లయితే సో ఇక్కడే ఒక కారు కాదండి, అక్కడ కూడా ఒక కారు ఉంది. ఒకసారి మీరు చూడండి అది ఎలా పడి ఉంది అనేది. ఇందాకే మేము మీకు ఒక కారు చూపించాము, ఎంత దారుణంగా ఉద్యమం చేపింది. ఇది మరొక కారు మారుతి ఆల్టో కారు ఎంత దారుణంగా దెబ్బతిందంటే ఎంత దారుణంగా దెబ్బతింది. ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చి సో ఇలా పడి ఉన్నాయి. ఒక్కసారి కనుక మీరు డీప్ గా గమనించినట్లయితే అసలు ఇది బైకేనా, దీని యొక్క పరిస్థితి, దీని యొక్క స్థితి, దీని యొక్క గతి ఎలా ఉంది అనేది కనుక మీరు గమనించినట్లయితే ఒక్కసారి మనము సో ఎంత విలువ తాండం జరిగింది, ఎంత పెద్ద డ్యామేజ్ ఇక్కడ జరిగింది, ఏ లెవెల్లో ల్యాండ్ స్లైడింగ్ జరిగింది, ఏ లెవెల్లో ప్రమాదం ఇక్కడ జరిగింది అని చెప్పేసి మనం పసిగట్టచ్చు. మీకు ఒక చిన్న దృశ్యాలు చూపిస్తాను. ఒక ఇల్లు చూడండి, ఆ ఇంట్లో ఉన్న సామాన్లు, ఆ గ్యాస్ సిలిండర్స్ ఎంత దారుణంగా పడున్నాయంటే అంత దారుణంగా పడున్నాయి. సో హ్యాపీగా ఉండాల్సిన ఫ్యామిలీస్ ఒక్కటేసారికి ఈ ల్యాండ్ స్లైడింగ్ ద్వారా ఎంత దారుణంగా కొట్టుకుపోయాయి, ఎంత దారుణంగా డ్యామేజ్ అయ్యాయి అంటే వర్ణించడానికి, చెప్పడానికి, చూపించకపోతే ఎన్నో యొక్క దృశ్యాలు మీకు మనకు తక్కువ పడతాయి. సో ఇది విలువ తాండం అనేది నిజంటే కూడా. సో ఇక్కడ ఉన్న యొక్క ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో అతి త్వరలోనే సో మళ్ళీ నార్మల్ స్టేజ్ కి రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దీనికోసం కృషి చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, కేరళ గవర్నమెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్, అలాగే ఎన్నో ఆర్గనైజేషన్స్, అలాగే ఎంతో మంది రకరకాల ప్రదేశాల నుంచి వస్తున్న ప్రజలందరికీ కూడా శతకోటి వందనాలు. సో మీరు ఒకసారి ఇంకా కొన్ని దృశ్యాలు చూడండి, మీకే అర్థమవుతుంది ఏ లెవెల్లో సో ఎంత డ్యామేజ్ జరిగింది. చూడండి, కట్టుకోవాల్సిన చీరలు, బట్టలన్నీ కూడా ఎలా పడి ఉన్నాయంటే అంత డ్యామేజ్ పడుతుంది. ఇది అండి ఇక్కడ ఉన్న యొక్క అతి దారుణమైన దృశ్యాలు. ప్రతి ఒక్కటి కోల్పోయారు, అన్ని కోల్పోయారు. దాదాపు 480 ఇల్లుంటే అందులో 450 ఇల్లులు కొట్టుకుపోయాయి. 30 ఇల్లులు మాత్రమే మిగిలాయి. 450 మంది రోడ్డు నిలబడ్డారు. సో ఈ సమాచారం ఇలా చూసుకుంటే పోతే ఇటువంటి దృశ్యాలు ఆగవు, మరి ఎన్నో చూపించాల్సి వస్తుంది. సో ఒక్కసారి కనుక మీరు గమనించినట్లయితే ఈ ల్యాండ్ స్లైడింగ్ అనేది ఎంతవరకు కంటిన్యూ ఉన్నట్లా అంటే 8 కిలోమీటర్స్ వరకు కంటిన్యూగా అలాగే ఉందండి. సో మనం ఇంకా ఇలా వెళ్తా ఉంటే ఇలాగే కంటిన్యూగా కనిపిస్తూనే ఉంటాయి కానీ సో ఇవి ఆగేటట్టు లేవు. ఒక్కసారికి ఒక చిన్న బాధాకరమైన విషయం ఇక్కడ మన యొక్క ఫ్రెండ్స్ చెప్పాలని చెప్పేసి వాళ్ళ బాధ కోరుకుంటున్నారు. ఒక్కసారి చూడండి, వీళ్ళ కార్ అంట ఎంత భయంకరంగా డ్యామేజ్ అయింది ఇట్లా అంటే అంత భయంకరంగా డ్యామేజ్ అయింది అనమాట. సో ఈ కార్ ఎవరిది ఇట్లా అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి ఇక్కడ చూడండి, आपका नाम क्या है? क्या नाम है आपका? शफीर। यस, ये गाड़ी किसकी है? मेरा गाड़ी है, ट्रक का गाड़ी है। अच्छा, ये कैसा हुआ बता सकते हैं आप? मालूम नहीं है भैया, क्या करेगा अभी। अच्छा, पूरा हो गया पूरा। ओके ఓకే, देखिए చూడండి వీళ్ళు ఎంత బాధతో వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు ఇట్లా అంటే. సో ఇదొక కారు, అలాగే ఈ సైడ్ ఒక కారు. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్, వాట్ దే ఆర్ ప్రేయింగ్ ఇస్ నథింగ్ బట్ సో లెట్ us హెల్ప్ ఎవ్రీవన్. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరం కూడా మనం అందరం కూడా హెల్ప్ చేసి సో వీళ్ళు అట్లీస్ట్ ఒక నార్మల్ స్థాయిగా ఒక నార్మల్ వేలో జీవితాన్ని కొనసాగించడానికి
ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వీళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి వీళ్ళు వేడుకుంటున్నారు. సో మీకు మేము రేపు షెల్టర్ క్యాంప్స్, ఇక్కడ క్యాంప్స్ ఎలా అరేంజ్ చేశారు అనే దాని మీద రేపు అప్డేట్ ఇవ్వబోతాము. ప్లీజ్ డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ and like our channel 24/7 Top News, Trust of People. Thank you. पूरा हो गया बाकी अदाയത് ബാക്കി വരുന്ന വീടുകളാണ് ഈ കാണുന്നത്. അതായത് അവിടെ മുണ്ടക്കായി പുഞ്ചിരിമട്ടം എന്ന് പറഞ്ഞാൽ അതായത് ഈ ഉരുള് പൊട്ടി വന്ന സ്ഥലമുണ്ട്. ആകെ പുഞ്ചിരിമട്ടം ഓർ മുണ്ടക്കായി 150 कर रहे पूरा हो टोटल ഒരു 500-600 मैक्सिमम घर पूरा हो. अभी इधर नहीं है, इधर स्कूल है, इधर का दूसरा है टाउन पूरा हो गया. बाद में मेरा विलेज ഇപ്പോൾ അവർ കണക്ക് പറയുന്നത് ഏകദേശം ഇപ്പോഴത്തെ കണക്കെടുത്ത് വരുമ്പോൾ फैमिली को जो डैमेज हुआ गवर्नमेंट की तरफ से आप क्या चाहना? അതായത് ഗവൺമെന്റ് തലത്തിൽ നിങ്ങൾ എന്താണ് ആവശ്യപ്പെടുന്നത്? അല്ല, ഗവൺമെന്റ് തലത്തിൽ നമ്മൾ ആവശ്യപ്പെടുന്നത് വെച്ച് കഴിഞ്ഞാൽ നമുക്ക് ഒരു വീട് വെച്ച് പോകുമ്പോൾ നമുക്ക് മാക്സിമം ഒരു 7 സെന്റ് സ്ഥലം, അതായത് 7 സെന്റ് സ്ഥലം ഒരു വീടുമാണ് നമ്മൾ ഈ പോയ വീടുകൾക്കൊക്കെ നമ്മൾ പ്രതീക്ഷിക്കുന്നത്. പക്ഷെ അത് അതിനനുസരിച്ചുള്ള ഫണ്ട് ഇതുവരെ സർക്കാരിലേക്ക് വന്നിട്ടില്ല. അതായത് മാക്സിമം ഒരു 60 और इधर का आदमी लोग का 6 सेंट 8 सेंट है और गाँव लोग का जमीन है और क्या बोलते हैं नारियल का, पान का और 10-20 सेंट जगह था. और उन लोग को मिलने के लिए क्या सोच रहा है 7 सेंट 8 सेंट मेरा तो अच्छा गवर्नमेंट भी इसके बारे में और अगर इसके वजह से हम लोग कुछ भी करेगा. जो भी आप हम तो आपको हेल्प करना चाहते हैं. सपोर्ट ये हमारे तरफ से हम പറഞ്ഞത് എന്താണെന്ന് വെച്ചാൽ അവർ ഗവൺമെന്റ് തലത്തിലുള്ള എന്തെങ്കിലും നിയമപരമായിട്ടുള്ള കാര്യങ്ങൾക്ക് അവർ കൂടെ നിൽക്കും. അതുപോലെ തന്നെ അതായത് ഇതിന്റെ രീതിയിൽ അവർക്ക് എന്തെങ്കിലും ചെയ്യാൻ കഴിയുന്നുള്ളത് അവർ ചെയ്യാമെന്നാണ് പറയാനുള്ളത്. और हमारी एक छोटी सी आशा है, हमारी एक छोटी सी विनती है और एक हमारी छोटी सी आशा है. एक मिनट भैया. माँ जी बोलिए. पूरा सरकार बोला है ओके आदमी और 400-500 मैक्सिमम 600. ओके मालूम नहीं है भैया, भाई 600 नहीं है अभी. मैक्सिमम और 900 एंड मैक्सिमम 1000 आदमी पूरा करना. माय गॉड. पूरा हमारी अभी पूरा सरकार का हम आपसे एक क्वेश्चन करना चाहते हैं. तभी ये जो इंसिडेंट चला तभी ये जो इंसिडेंट चला तभी आप यहाँ पे मौजूद थे? ఎంత డ్యామేజ్ జరిగింది, ఇంటి లోపల ఉన్న సామాను, సో ఇంటి లోపల ఉన్న ఫ్రిడ్జ్లు కానీ నిత్యావసరాల వస్తువులు కానీ సో ప్రతిదీ కూడా నీలమట్టం కావడం జరిగింది. ఒక్కసారి కనుక మీరు డీప్ గా చూస్తే ఎంత డ్యామేజ్ జరిగింది, ఇట్లా అంటే అంత డ్యామేజ్ జరిగింది. నిజంగా కూడా హృదయం చలించిపోతుంది. ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది. సో 12 రోజులుగా అతి భారీ వర్షాలు కురవడం ద్వారా సో అతి
అతి భారీగా అంటే భారీ వర్షాలు కురవడం ద్వారా ల్యాండ్ స్లైడింగ్ జరగడం వల్ల మొత్తం కొట్టుకుపోవడం వలన ఇంత దారుణం ఇక్కడ కేరళ స్టేట్ లోని వాయనాడ్ డిస్ట్రిక్ట్ లో జరిగింది. సో ఇక్కడ మీరు కొన్ని అన్ని మీరు చూసినట్లయితే వ్యాపారస్తులు ఎలా ఉన్న వస్తువులు అలాగే ఉండిపోయాయి. మీరు ఒకసారి డీప్ గా చూస్తే ఆ వస్తువులు అలాగే ఉండిపోయాయి. ఒకసారి ఆ ఫ్రిడ్జ్ చూడండి ఎలా పాడేసి ఉందో, ఏమి టచ్ చేయకుండా ఇంత డ్యామేజ్ చూడండి. ఒకసారి ఎంత బాధగా ఉందంటే నిజంగా ఇంత బాధ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఏళ్ల నుంచి కష్టపడి ఏదో ఒక స్థాయికి వచ్చి ఒక డబ్బులు కాస్త కూడబెట్టుకుని ఇది కంటిన్యూ చేద్దాము, లైఫ్ ని సాగిద్దాము అని అనుకునే లోపలే ఇంత దారుణం జరగడం తద్వారా మనుషులు వాళ్ళ యొక్క జీవితంలో ఒక హోప్ కోల్పోయారు. మళ్ళీ ఇటువంటి యొక్క నార్మల్ జీవితం ఎప్పుడు వస్తుంది అనేక ఎదురు చూస్తున్నారు. దాతలు ముందుకు వస్తారేమో, సహాయం చేసేవాళ్ళు ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకుంటారేమో అని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనము ఒక వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఎలా సఫర్ అయ్యారు, అసలు ఏం జరిగింది అనేది మనము సాక్షాత్తు ఆయనని అడిగి తెలుసుకున్నాము. आप बता सकते हैं ये कैसे चला है, कब चला है? 30 तारीख के वो उसको 1 बजे 30 मिनट में ये ऐसा हुआ था। हम लोग उसको 29 तारीख को 12 बजे से बंद करके टाइम के अच्छे से बंद करके। तो ये आप ही की दुकान है? हाँ, मेरा दुकान है। आपका कितना लॉस हुआ है? लास्ट यानी कि 11 बजे बंद करके मेरा। अच्छा, आपका पूरा लॉस हो गया ना? कितना हुआ लॉस? अमाउंट कितना लॉस हुआ? अमाउंट इसके 15 लाख 30 लाख रुपए के ऊपर आता है। 15 लाख से 30 लाख तक इनका लॉस हुआ है ये ల్యాండ్ స్లైడింగ్ కి వజह से और ये बारिश की वजह से। సో దాదాపు ఇట్లా అంటే ఒక షాప్ ఓనర్ గారితో మనం మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఆయన్నే ప్రత్యక్షంగా ఆయన ఏం చెప్తున్నారు ఇట్లా అంటే ఈ యొక్క ల్యాండ్ స్లైడింగ్ వలన, ఈ వర్షాల వలన, ఈ యొక్క ఇలా జరగడం వలన దాదాపు నేను నా షాప్ ని కోల్పోయాను, నథింగ్ బట్ నా యొక్క జీవితాన్ని కోల్పోయానని చెప్పేసి ఎంత బాధతో చెప్తున్నాడు. ఇట్లా అంటే అంత బాధతో చెప్తున్నాడు. సో దాదాపు నేను సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించి పెట్టుకుని ఒక షాపు పెట్టుకుని జీవనం కొనసాగిద్దామని అనుకున్నాను, కానీ నా విధి ఇది ఒక ఆటంకం లాగా మిగిలిపోయిన అనేక బాధతో సో దాదాపు 15 నుంచి 30 లక్షల దాకా నాకు లాస్ వచ్చిందని చెప్పేసి తన యొక్క మనోవేదనను సో అతను చెప్పుకుంటున్నాడు. आपका नाम क्या है? मेरा नाम मोहम्मद अली है। इनका नाम मोहम्मद अली है. ఈయన పేరు మొహమ్మద్ అలీ అంట. ఎంతో బాధతో రోజు ఇక్కడ రావడము, నిలబడము, ఆ షాప్ వైపు చూడడము, బాధపడము ఇదే జరుగుతుంది. తక్షణమే కేరళ గవర్నమెంట్ ఆదుకుంటుంది. అలాగే ఇక్కడ పనులు కూడా చర్యలు కూడా జరుగుతున్నాయి. సో వీళ్ళకు ఎటువంటి రకంగా సాయం కేరళ ప్రభుత్వం చేస్తుందని వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే సాయం చేయడంలో వెనకాడడం లేదు. నిజంకంటే కూడా ఇక్కడ పనిచేస్తున్న ఆర్మీ టీం అయితేనేమి గానీ, పోలీస్ ఆఫీసర్స్ అయితేనేమి గానీ, లేకపోతే వేరే ప్రదేశాల నుంచి వస్తున్న మనుషులైతే ఎవరిదేమో గానీ వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఒకటే మాటలు చెప్పొచ్చు, ఇక్కడ ఏం గెలిచింది ఇట్లా అంటే మానవం గెలిచింది. ఇక్కడ ఎవరు గెలిపించారు ఇట్లా అంటే మనుషులు గెలిపించారు. ఎందుకంటే ఇటువంటి సమయంలో మనిషికి మనిషి ఆదుకోవాలి, మనిషికి మనిషి తోడొస్తాడు అనే నిరూపించడం జరిగింది. అందరికీ ఈ యొక్క వీడియో చూసి ఎంత వీలైతే అంత షేర్ చేసి సో మేము ఒక ఫోన్ పే నంబర్ ద్వారా కూడా వీళ్ళకు హెల్ప్ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో మీకు ఆ యొక్క ఫోన్ పే కూడా మీకు డిస్క్రిప్షన్ లో కింద ఇవ్వబడుతుంది. సో మీకు ఎంత చాతనైతే 1 రూపీ అయితే కూడా 1 రూపీ మీ వంతు 1 రూపీ చేయండి. మీరు 10 రూపీస్ చేయగలిగితే 10 రూపీస్ చేయండి. మీరు 100 రూపీస్ చేయగలిగితే 100 రూపీస్ చేయండి. కానీ మీరు చేసే చిన్న సాయం ఒక జీవితాన్ని నిలబెట్టచ్చు అనేక ఆశ మాత్రము మర్చిపోవద్దండి. సో ఇంకొక చిన్న మాట చెప్పి ముగించాలని అనుకుంటున్నాను. అందరూ బతికేది ఆశ అయితే 10 మందిని బతికించడమే ఆశయం. అటువంటి ఆశయంతో కనుక మనం బతకాలి. ఎట్లా అంటే ఇటువంటి వ్యక్తులతో ఎవరైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగి కేరళ స్టేట్ లోని వాయనాడు జిల్లాలో ఎవరైతే ఇంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ బై.